హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ముగ్గురం వ్యక్తులం. మా గురించి మీకు పరిచయం కూడా అవసరం లేదు. ఆయా సబ్జెక్టులలో ఎవరి సబ్జెక్టులలో వాళ్ళు ఒక విద్యార్థులకి బాగా దగ్గరమైన ఫ్యాకల్టీస్, ఒక లెజెండరీ ఫ్యాకల్టీస్ ఒకే వేదిక మీద. ఎందుకంటే వాళ్ళ ఎగ్జాముల తేదీలు వచ్చినాయి, ప్రిపరేషన్లు అయిపోయినాయి. మీరందరూ ఇప్పుడు వెతుకుతున్నది ఎగ్జామ్కి ఎలా తయారు కావాలా, ఎగ్జామ్స్కి ఏమి రాయాలా అన్నటువంటి వెతుకులాట మొదలైంది. ఆ వెతుకులాట నుంచే మీ ముగ్గురం ఒకే వేదిక మీదకి వస్తున్నాం. వాళ్ళ రాష్ట్రంలో పుట్టల కొద్దిగా ఇన్స్టిట్యూట్లు అనేవి బయటకు వస్తున్నాయి. కొన్ని ఇన్స్టిట్యూట్లు కేవలం ఎగ్జామ్ల కోసమే బయటకు వస్తున్న సందర్భం. కానీ ఈ పేపర్లు ఎవరు తయారు చేస్తారో తెలియదు, పేపర్లు ఎలా ఉంటాయో తెలియదు. ఒక గందరగోళమైన పరిస్థితి. ఎక్కడలో పుస్తకంలో ఎక్కడ లేని గందరగోళాన్ని క్రియేట్ చేస్తారు. అసలు ఈ పుస్తకం బిట్టు ఉందా అని లేదని కూడా తెలియదు. ఎందుకంటే ఆ పేపర్లన్నీ తయారు చేసేది ఎవరు అంటే తెలియదు. పేపర్లు ఎవరు తయారు చేస్తున్నారు? నో ఆన్సర్. సీనియర్ స్టూడెంట్ తయారు చేస్తున్నారా, ఫ్యాకల్టీలు తయారు చేస్తున్నారా? సమాధానం ఎవరైనా చెప్తారా అంటే ఏ ఒక్కరు కూడా చెప్పరు. కానీ మేము సమాధానం చెప్తాం. క్వశ్చన్లు ఎవరు తయారు చేస్తున్నారు? మేము ఫ్యాకల్టీలే తయారు చేస్తున్నాం. క్వశ్చన్లు తయారు చేయడమే కాదు, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. బ్రహ్మాండమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. వేల కొద్ది టెస్టులు పెట్టాం. పెట్టిన టెస్టులలో క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ కాదు, ఇక్కడ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ కోసం అందజేయాలన్న ఒక తపనతో. ఇంకోటి ఏంటంటే ఇవాళ టెస్టుల పేరుతోనూ కూడా డబ్బులు ఎక్కువ లాగే ప్రయత్నం కూడా జరుగుతుంది. మేము కొంత తక్కువ ఫీజులతోనే మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. గ్రూప్ 2 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లలో ఇక్కడ మేము కనపడే వాళ్ళం 500 మార్కులో సంబంధించినటువంటి టీచింగ్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ పేపర్లో ఇండియన్ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర పథకాలు ఉంటాయి, సోషల్ ఎక్స్క్లూజన్ ఉంటాయి. ఫస్ట్ పేపర్లో తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ కల్చర్ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ ఉంటుంది. అంటే ఫస్ట్ పేపర్లో కూడా మీ ముగ్గురమే మళ్ళీ 60% ఆఫ్ సిలబస్ని కవర్ చేస్తాం. ఎట్లాగా సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపరు ఆప్షనల్ పేపర్స్. ఆప్షనల్ పేపర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఇక్కడ మీకు బోర్డు మీద ఒకసారి మీరు చూడవచ్చు. ముగ్గురం కలుస్తున్నాం. షైన్ అశోక టెస్ట్ సిరీస్, ఓన్లీ టెస్ట్ సిరీస్ కోసమే ఇప్పుడు మేము వేదికని ఒకే వేదిక మీకు రావడం జరిగింది. తక్కువ ఫీజులతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఇక్కడ మేము ఏముంటుందంటే టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఈ టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనం ప్రధానంగా టాపిక్ వైజ్ టెస్ట్కి బాగా ప్రియారిటీ ఇస్తాం. అంటే టాపిక్ వైజ్లోనే మొత్తం సబ్జెక్ట్ రావాలా. దాని తర్వాత మళ్ళీ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు పెడతాం. అంటే ఇప్పటి వరకు మీరు చదివినటువంటి ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్టు మళ్ళీ ఇప్పుడు మనకు రివిజన్ టైప్లో మొత్తం సబ్జెక్ట్ వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎలా ముందుకు వెళ్ళాలా అన్న అంశాలపైన ఇన్డెప్త్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్తో మేము ముందుకు వస్తూ ఉన్నాం ఒక గ్రాండ్ టెస్ట్ రూపంలో. కాబట్టి ఆ వేదిక గురించి ఇప్పుడు మన ఇద్దరు సార్లు కూడా మాట్లాడతారు. దీని ఫీజు యొక్క వివరాలు మొత్తం కూడా ఇస్తాం. దీని యాప్ పేరు షైన్ అశోక టెస్ట్ సిరీస్. ఆన్లైన్లో మీకు PDF రూపంలో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు రాసుకోవాలా, ఎగ్జామ్ రాయాలా, రాసుకొని మీ దగ్గర ఎన్ని మార్కులు వచ్చినా చెకప్ చేసుకోండి. దాని తర్వాత ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు రాలేదు, ఎందుకు తప్పు,
బి మాత్రమే ఎందుకు రైటు, ఏబిసిడి 4 ఉంటే దాంట్లో 2 రైటు, మిగతా 2 తప్పెందుకు అవుతున్నాయి, పైవన్నీ రైట్ అయితే ఎందుకు రైట్ అవుతున్నాయి, ఇన్ డెప్త్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఎక్కడ కూడా మీకు ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్స్ మాత్రం పెడుతున్నారు. మేము ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. దానికి సంబంధించి ఫీజు గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రఘురామ్ సార్ గారు దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తారు. హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు అశోక్ సారు టెస్ట్ సిరీస్ గురించి ఇప్పుడు మీకు వివరించారు. ఈ టెస్ట్ సిరీస్ గురించి చెప్పడానికంటే ముందు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా, వినండి. రీసెంట్గా మనకి ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కొంతమంది మన దగ్గర, అంటే నా దగ్గర కొంతమంది కోర్సులో జాయిన్ అయ్యారు, కొంతమంది నన్ను డైరెక్ట్గా వచ్చి కలిశారు హైదరాబాద్, కొంతమంది స్టూడెంట్లు. అట్లా కొంతమంది ఏంటంటే రకరకాల ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి. ఒక ఫోన్ కాల్ వచ్చింది, వాళ్ళు ఏంటంటే, సార్ ఇట్లా నేను ఏపీకి మళ్ళీ నేను గ్రూప్ 1 ప్రిపేర్ కావాలనుకుంటున్నా, నేను ఆ ప్రిపరేషన్లో ఉన్నా అని చెప్పారు. మొన్ననే కదా ప్రిలిమ్స్ అయింది, మళ్ళీ ప్రిపరేషన్లో ఏంటని. అసలు మీరు ఎప్పటి నుంచి ఇంతకుముందు ఎప్పుడన్నా ప్రిపేర్ అయ్యారా అంటే, దగ్గర నేను ఈ గ్రూప్ 1 గురించే 3-4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యారు సార్ అని చెప్పారు. 3-4 సంవత్సరాల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నాం. మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొన్ననే అయిపోయింది కదా, మరి అది నెక్స్ట్ మెయిన్స్ ఉంది కదా, మెయిన్స్కి ప్రిపేర్ అయితే అయిపోతుంది కదా అంటే, నేను అసలు ప్రిలిమ్సే సరిగా చేయలేకపోయాన్నారు. ఎన్ని సంవత్సరాల ప్రిపరేషన్? 3-4 సంవత్సరాల ప్రిపరేషన్. ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయా. ఎందుకు? కారణం ఏంటి? 30 మార్కుల పాలిటీ క్వశ్చన్ పేపరు, అంటే నేను నా సబ్జెక్ట్ పాలిటీ కాబట్టి దాని గురించి చెప్తున్నా మీకు. అందులో 30 మార్కులు పాలిటీ క్వశ్చన్ పేపరే, పాలిటీ క్వశ్చన్సే 30 మార్క్స్ అందులో. అంటే ఖచ్చితంగా 30 క్వశ్చన్స్ పాలిటీకి సంబంధించే ఇవ్వాలి అక్కడ. అట్లా పాలిటీ విభాగం ఉంది అందులో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. ఆ 30 పాలిటీ క్వశ్చన్లు చేయడానికి ఈ క్యాండిడేట్ చేసిన ప్రిపరేషన్ ఏంటంటే, బయట ఎక్కడో టెస్ట్ సిరీస్ రాశారట. బయట ఫీజు ఎంత అంటే దగ్గర 8 నుంచి 10,000 ఉంది సార్ టెస్ట్ సిరీస్. అక్కడ నేను చాలా టెస్ట్ సిరీస్లు రాసా, దాంతో నేను ఖచ్చితంగా ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతా అని చెప్పి నేను అనుకున్నా అని చెప్పి అట్లా అనుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళాడట. 30 మార్కుల పాలిటీ క్వశ్చన్ పేపర్లో చివరికి మొత్తం ఎగ్జామ్ రాసి బయటికి వస్తే కీ మొత్తం చూసుకొని, తర్వాత కీ పెట్టారు, అలా కీ చూసుకొని మొత్తం కూడా కౌంట్ చేసుకుంటే వచ్చిన మార్కులు ఏంటంటే 2 మార్కులు. 30 మార్కుల పాలిటీ క్వశ్చన్ పేపరు 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వ్యక్తి టెస్ట్ సిరీస్లు ఎక్కడ పడితే అక్కడ రాయటం వల్ల డైవర్ట్ అయిపోయి అవే వ్యాలిడ్ అనుకొని వాటినే ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ చివరికి ఎగ్జామ్కి పోతే 30కి 27, 28 చేస్తా అనుకున్న వ్యక్తికి చివరికి 2 మార్కులు. తర్వాత ఇంకో కాలు, తర్వాత కొంతమంది ఆఫీస్కి వచ్చి కలిశారు. అన్ని మార్కులు ఎట్లా చెప్తున్నారంటే 2, 5, 6, హయ్యెస్ట్ 7 మార్కులు. అంటే వీళ్ళంతా బయట రకరకాల చోట బాధితులు. వీళ్ళందరూ మన దగ్గరికి ఎందుకు వచ్చారంటే, మాకు కాన్సెప్ట్ కావాలి. కాన్సెప్ట్ లేకుండా ఎన్ని క్వశ్చన్ పేపర్లు రాసినా ఉపయోగం లేదు. అంటే ప్రాక్టీస్ లేకుండా అంటే ప్రాపర్ ప్రాక్టీసు, ప్రాపర్ రెసిస్టెన్స్ లేకుండా నువ్వు ఒక గేమ్లో పార్టిసిపేట్ చేస్తే నీకు ఒళ్ళు మొత్తం గుల్లయ్యే విధంగా ఎట్లా దెబ్బలు తగులుతాయో ఇది కూడా అట్లాంటిది. ప్రాపర్ అంటే నిపుణుల పర్యవేక్షణలో తయారు చేయబడిన పేపర్లు ఏవైతే ఉంటాయో అవి కాకుండా వేరే ఎక్కడ పడితే అక్కడ తయారు చేసిన పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసి, నేనేదో టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తున్నా, నేను ఇవాళ ఒక 10 ఎగ్జామ్లు రాసా, నేను ఇవాళ ఒక 20 ఎగ్జామ్స్ రాసా, నేను పలానా చోట వాళ్ళు బాగా కష్టంగా పేపర్ ఇచ్చారు, నేను చేయలేని విధంగా ఉందని చెప్పి చాలామంది రోజు అట్లా ఫీల్ అవుతుంటారు ఎక్కడ పడితే అక్కడ రాసి. కానీ ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ తయారు చేసేది ఏంటంటే నిపుణులు కాదు, నిపుణులైన వాళ్ళు కాదు. నెంబర్ 1 అంటే మనం రాసే టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ఎవరు చేస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. అది ఎవరు తయారు చేస్తున్నారో మనకు తెలవాలి. అది ఎవరు తయారు చేస్తున్నారో మనకి తెలవాల్సిన అవసరం ఉంది. సరే, మనం టెస్ట్ సిరీస్ రాసాం, కరెక్టే. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏది కరెక్ట్, ఏ కరెక్టా, బి కరెక్టా, లేకపోతే ఒక 4 స్టేట్మెంట్లు ఉన్నాయంటే ఆ స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అన్నప్పుడు దాని ఆన్సర్ మన మిస్టేక్ పోతే అది ఎట్లా చూస్తున్నాం మనం? ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఒక పేపర్ మీద రాసిస్తున్నారు. దానివల్ల నీకేంటంటే కాన్సెప్ట్ అనేది డెవలప్ కాదు. కేవలం ఏదో పోయావు, వచ్చావు, ఆ పేపర్ ఏదో చూసుకుంటున్నావు, ఎన్ని రైట్ అయినా ఏవో చెక్ చేసుకుంటున్నావు, ఇక ఇట్లాంటిదే నీకు అలవాటైంది.
ఇట్లాంటి అలవాటు వల్లనే దీన్నే అంతా అట్లా రాసి మన ప్రిపరేషన్ ఏదో అయిపోయిన ఫీలింగ్లో ఉండి పోయి డైరెక్ట్గా ఏపీ గ్రూప్ 1లో ఏపీ మన జరిగిన ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే 3, 4, 5, 6 మార్కులు చాలామంది. కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి టెస్ట్ పేపర్ని నేనేమంటున్నానంటే మీరు ఒక ఎగ్జామ్ రాస్తే మీకు ఆ రైట్ ఉంది, అడగండి. మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, 1000 రూపాయల ఫీజులు కడుతున్నప్పుడు దాన్ని మాకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ మీరు చేయరని చెప్పి అడగండి ఫ్యాకల్టీలని, వాళ్ళని అడగండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ప్రతి క్వశ్చన్కి వాళ్ళ అకౌంటబిలిటీ కావాలా, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలా, మీకు ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ ఇది ఎందుకు అవుతుంది, దాని ముందేంటి వెనకేంటి, ఇది చెప్పాల్సిన బాధ్యత ఫ్యాకల్టీల మీద ఉంది. అట్లా చెప్పేటప్పుడే అది కరెక్టా కాదా అనేది మీకు అర్థమవుతుంది, అది వ్యాలిడా కాదా అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు అశోక్ సార్ చెప్పారు, ఇది 1000 రూపాయల ఫీజులు బయట తీసుకుంటున్నారు, కానీ అది క్వాలిటీ లేదు, ఎవడు పడితే వాడు తయారు చేస్తున్నాడు. ఫైనల్గా ఏంటంటే అవుట్పుట్ రావట్లేదు, ఎగ్జామ్లో మటుకు మార్కులు తగ్గిపోతున్నాయి. ఎందుకు ఇట్లా అని? ఎందుకంటే ఇదే నెంబర్ 1, నిపుణులైన వాళ్ళు తయారు చేయట్లేదు. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయి ఉండాలి. నిపుణులు అంటే మళ్ళీ వాళ్ళు ఎవరు? ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయి ఉండాలి. ఆఫ్లైన్ బ్యాచ్లు ఎన్నో ఆఫ్లైన్ బ్యాచ్లు ఎన్నో చెప్తుండాలి, ఎప్పటి నుంచో టీచింగ్లో ఉండాలి. వీళ్ళకి మాత్రమే స్టూడెంట్ సైకాలజీ, ఎందుకంటే ఎన్నో ఆఫ్లైన్ బ్యాచ్లు చెప్పుకుంటారు కాబట్టి ఒక క్లాస్లో ఒక 1000 మంది ఉన్నప్పుడు వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది ఏంటనేవి ఇలాంటివి తెలుస్తుంటాయి. అవి అట్లనే సీనియర్ ఫ్యాకల్టీలు ఎన్నో క్వశ్చన్ పేపర్లు చూస్తుంటారు, ఎన్నో ఎగ్జామ్లు జరిగినవి ఏవైతే ఉన్నాయో, ఎన్నో ఎగ్జామ్లు అంటే వాళ్ళ జీవితంలో ఎన్నో, అటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇట్లా రకరకాల స్టేట్స్లో జరిగిన ఎగ్జామ్స్ కావచ్చు, ఎన్నో క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు ఎన్నో చూస్తుంటారు. వాళ్ళ టైంలో అన్ని నోటిఫికేషన్లు చూస్తుంటారు, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లనే ఎగ్జామ్లో ఏ రకమైన క్వశ్చన్స్ ఇస్తే బాగుంటుంది, అందులో నెససరీ ఏంటి, అన్నెసరీ ఏంటి, అవసరమైంది ఏంటి, అవసరం కానిది ఏంటి, ఏ రకంగా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి, ఏ రకంగా ఆప్షన్స్ ఫ్రేమ్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏవేవి అంటే దాని దగ్గర ఏవేవి అంశాలు ఉన్నాయి, దాని చుట్టుపక్కల ఏం అంశాలు ఉన్నాయి, కరెంట్ రిలేటెడ్ అంశాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా ఏంటంటే ఆ ఎక్స్ప్లెనేషన్లో ఫ్యాకల్టీ ఇదొక ప్రాసెస్, ఇట్లా ఉండాలి ప్రాసెస్, ఇట్లాంటి దాన్ని ఎంచుకోండి. కానీ దురదృష్టవశాత్తు తెలివిగల వాళ్ళు బయటికి రాకపోతే, అనుభవమైన వాళ్ళు బయటికి రాకపోతే, తెలివి తక్కువ వాళ్ళే మనల్ని పరిపాలిస్తారని ఒకటి ఉంది. చాలామంది విద్యార్థులు ఆ సఫర్ అయింది ఇదంతా చూసి మీరెందుకు టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయకూడదు, మీరు స్టార్ట్ చేయండి సార్, మీ దగ్గర కాన్సెప్ట్ బాగుంటుందని చెప్పి ఎంతోమంది పిల్లలు వేల ఫీజులు కట్టి మేము లాస్ అవుతున్నాం, మీరు ఇట్లా చేయండి, మీరు ఇట్లా చేస్తే మాకు చాలా యూజ్ అవుతుంది, చూడండి మా జీవితాలన్నీ కోల్పోయినాం, 30 మార్కులకి 2 మార్కులు 3 మార్కులు వస్తున్నాయంటే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మీరు ఇట్లాంటివి కండక్ట్ చేయండి సార్ అని చెప్పి అట్లా చాలామంది స్టూడెంట్లు రిక్వెస్ట్ చేయడం వల్ల, సరే మాకు కూడా ఇన్ని సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు ఒక సామాజిక బాధ్యత ఉంది కాబట్టి మరీ 1000 ఫీజులు తీసుకొని అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఒక నామినల్ ప్రైస్లో, చాలా తక్కువ ప్రైస్లో దీన్ని స్టూడెంట్లకు అందుబాటులోకి తేవాలని చెప్పి ఇట్లా నేను, అశోక్ సార్, మా మిత్రులు ఎవరైతే ఉన్నారో అశోక్ సారు, అట్లనే ఎకానమీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ, ఎప్పటి నుంచో 2 రాష్ట్రాల్లో కూడా ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ సార్తో కూడా కలిసి ఒప్పించి, సార్ ఇట్లా మనం తీసుకొని వద్దాం, తక్కువ రేట్లో పిల్లలకి తీసుకొని వద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం, బయట ఎక్స్ప్లెయిన్ ఎవరు చేయట్లే, మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, తీవ్రమైన కడుపులో బాగా విపరీతమైన నొప్పి ఉందని ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, కొంతమంది డాక్టర్లు ఎట్లా ఉంటారండి, కూర్చో అంటారు, నోరు తెరు అంటారు, నాలుక చూపి అంటారు, కడుపులో ఇట్లా నొక్కుతారు, ఇక ఎమ్మటే అంటే జస్ట్ ఏంటంటే 1 మినిట్ కూడా అసలు 2-3 నిమిషాలు కూడా అక్కడ ఉండే పరిస్థితి ఉండదు, టక ఏదో వెళ్ళగొడతారు. మన అక్కడ పేషెంట్కి ఏమనిపిస్తుంది, అరే నేను ఇంత సఫర్ అవుతున్నా కూడా కనీసం ఒక పావు గంట కూడా అసలు 10 నిమిషాలు కూడా నాతో మాట్లాడలే, అసలు నాకు రోగం నయం కాదా అనే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్ల పరిస్థితి అదే. కొంతమంది ఉంటారు పాపం, కొంతమంది డాక్టర్లు, కొంతమంది మటుకు ఏంటి, కూర్చోగానే పేషెంట్ రాగానే అవసరమైతే పావు గంట 20 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి ఎట్లా చెప్తే బాగుంటుంది, ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి కొంతమంది డాక్టర్లు ఉంటారు. అట్లా ఒక డాక్టర్ మీ ప్రాబ్లం ఇదమ్మా, మీరు ఇట్లా చూసుకోవాలి ఇట్లా అని చెప్పి ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మంచి మెడిసిన్ ఇచ్చి వాళ్ళని పంపిస్తారో, టీచింగ్లో కూడా అలాంటి ఫ్యాకల్టీలు చాలా ఇంపార్టెంట్. 95% అంతా కూడా బయట దోపిడీ జరుగుతుంది, టెస్ట్ పేపర్ల మీద దోపిడీ జరుగుతుంది, దానికి ఎగ్జామ్కి సంబంధం లేదు.
నెక్స్ట్ మన తెలంగాణకు సంబంధించి పర్టికులర్గా మన తెలంగాణకు సంబంధించి ఏపీలో ఎలాంటి ప్రశ్నపత్రాలు వస్తున్నాయో దానికన్నా ధీటుగా, దానికన్నా స్ట్రాంగ్గా, దానికన్నా ఇంకా పకడ్బందీ అనాలిసిస్తో మన తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్లు ఏవైతే ఉన్నాయో అవి సేమ్ అదే రకంగా రాబోతుంటాయి. సేమ్ అదే రకంగా దానికి సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్లు ఏదో ముఖం తెలవనోడు, ఫేస్ తెలవనోడు, అడ్రస్ తెలవనోడు ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద ఒక పేపర్ ఉంది, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది చూసుకుంటే అయిపోతుంది అంటే మనకి ఇప్పుడు సెట్ కాదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది కావాలి మనకి. ఇప్పుడు నా సబ్జెక్ట్ వరకు వచ్చేందంటే ఇప్పుడు మన ఇందులో పాలిటీ ఇండియన్ సొసైటీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ మనం తీసుకుంటే రెండిట్లలో పాలిటీ ఇండియన్ సొసైటీ ఉంది. అట్లనే జనరల్ స్టడీస్ పేపర్లో కూడా కరెంట్ పాలిటీ అంశాలు, సోషల్ ఎక్స్క్లూజన్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ఉన్నాయి. ఎవరైనా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పాలిటీ సొసైటీకి సంబంధించి గ్రూప్ 2 గ్రూప్ 3లో 100 మార్కులు మనకు అనుకుంటే సెకండ్ పేపర్లో 100 మార్కులు ఉన్నాయి. 100 మార్కులకి ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు ఈ మాట ఏదైతే ఉందో రికార్డ్ చేసి పెట్టుకోండి. 100కి 98 నుంచి 99 మార్కులు, 98 నుంచి 99 మార్కులు వచ్చే విధంగా నువ్వు నిజంగా తెలివైన స్టూడెంట్ అయితే, నువ్వు నిజంగా డెడికేటెడ్ స్టూడెంట్ అయితే నీకు కావాల్సింది ఏంటంటే కరెక్ట్ గైడెన్స్. ఆ గైడెన్స్లో అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో నెక్స్ట్ రాబోతున్నాయో దాన్ని ఎదుర్కోవాలంటే నీకు ఎలాంటి స్టఫ్ ఉండాలో ఆ స్టఫ్కి తగ్గట్టు నెససరీతో అన్నెసరీని పక్కకు నెట్టి నెససరీ ఏదైతే ఉందో ఆ అవసరమైన ప్రశ్నల్ని డిజైన్ చేసి వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నా క్లాసు అంటే టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అందులో నువ్వు గనక వింటే 100కి 100 మార్కులు అనుకుంటే 97, 98 నువ్వు ఇక ఫిక్స్ కావటమే కదా. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్తో క్లియర్గా చెప్తున్నాం, చాలా క్లియర్గా చెప్తున్నాం ఇది. అట్లా నా వరకు నేను ఫుల్ఫిల్ చేయగలుగుతా. ఇంకా మీకు మిగిలిన విషయాలన్నీ మీకు సార్ అశోక్ సార్ చెప్తారు, అట్లనే ఎకానమీ రాజు సార్ చెప్తారు. వాళ్ళు ఒకసారి వాళ్ళ మాటలు కూడా వినండి మీరు. మనకు రాష్ట్రంలోనే ఒకప్పుడు షైన్ ఇండియా అకాడమీ ఫ్యాకల్టీలే డైరెక్టర్లే ఫ్యాకల్టీగా ఉన్నటువంటి సందర్భంలో 2004-05లోనే సుపరిచితమైనటువంటి ఫ్యాకల్టీ మనకు రాజు సార్. అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ సివిల్స్లో కానీ ఒక లెజెండరీ ఫ్యాకల్టీగా కొనసాగుతున్నటువంటి ఫ్యాకల్టీ రాజు సార్ టెస్ట్ పెట్టడంలో కూడా అందవేసిన చెయ్యి సార్ది. ఆ నేపథ్యంలో సార్ని కూడా ఒప్పించేసి మనంతా ఒక వేదిక మీద ఒక టెస్ట్ పెడితే బాగుంటుంది ఒక నేపథ్యంలో ముగ్గురం కలిసి ముందుకు వస్తూ ఉన్నాం. ఎకానమీ గురించి మనకు రాజు సారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మీరు వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా నేను ఎకానమీ కంటెంట్ ఇవ్వడానికి ముందు మొదట నా కో డైరెక్టర్ రఘురామ్ సార్కి, మా మిత్రులు అశోక్ సార్కి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలి, క్వాలిటీ సర్వీస్ని తక్కువ ప్రైస్కి అందించాలనే ఉద్దేశంతో మీకు గ్రూప్ 2 తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో 600 మార్కులు ఉంటే దాదాపుగా 500+ మార్కులు మేము ముగ్గురం కాంట్రిబ్యూట్ చేస్తూ ఇక ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేద్దామని ఒక ప్లాట్ఫామ్ పైన వచ్చాము. ఇది బైలింగ్వల్, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఉంటుంది. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాగైతే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు ఎలాగైతే ఉంటాయో ఆ రెండు మీకు ఒకటే పేపర్లు ఇస్తూ వాటి ఎక్స్ప్లెనేషన్, వాటి బ్యాక్గ్రౌండ్, బ్రీఫ్ సమ్మరీ విత్ కరెంట్ ఈవెంట్స్ సహా మనం చెప్తున్నాం. ఇక మేము ముగ్గురం రావడానికి ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. గతంలో కూడా టీఎస్పీఎస్సీ వాళ్ళు చాలాసార్లు మేము యూపీఎస్సీ ట్రెండ్ ఫాలో అవుతాం, యూపీఎస్సీ ఇన్స్ట్రక్షన్స్ని, యూపీఎస్సీ గైడ్లైన్స్ని ఫాలో అవుతామని రీసెంట్గా నేను కర్ణాటక గ్రూప్ 1 బ్యాచ్ ఒకటి చెప్పాను. కర్ణాటక అండి, అలాగే తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ర్యాపిడ్ రివిజన్ ఇండియన్ ఎకానమీకి తీసుకున్నాను. అలాగే నాకు వెళ్ళినప్పుడు కేరళ, ఏపీ ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా స్పష్టంగా 100కి 100% క్వశ్చన్ స్టాండర్డ్స్ కానీ ఆ క్వశ్చనింగ్ ఫ్రేమింగ్ వర్క్లో కానీ చాలా రెవల్యూషనరీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. మన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటంటే గత 10 ఇయర్స్లో మనకి ఆల్మోస్ట్ 9 ఇయర్స్లో ఒక స్టాండర్డ్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ మనకి జరగకపోవటం, అలా ఎప్పుడో 2016 పేపర్ ప్రాతిపదికగా తీసుకుని ఇప్పటికీ అప్పటి పేపరే ప్రాతిపదికగా తీసుకుని ప్రిపరేషన్ అవుతామనేది కంప్లీట్గా ఒక అవివేకమైనటువంటి చర్య. అంటే ఫస్ట్ థింగ్ ప్రతి విద్యార్థి మీరు అర్థం చేసుకోవాల్సింది, ట్రెండ్ మారుతుంది, ద వే ఆఫ్ క్వశ్చనింగ్ మారుతుంది, కంటెంట్ డెలివరీ మారుతుంది, వాడు పరిధి చాలా విస్తరించుకుంటూ వెళుతున్నాడు. వాడు
మోస పద్ధతిలో రొటీన్గా మాట్లాడే విధానము కాదు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మా ముగ్గురి ప్రత్యేకత ఎక్స్ప్లెనేషన్, మా ముగ్గురి ప్రత్యేకత బ్రాండ్. వాళ్ళ ఎకానమీ అంటే 2 రాష్ట్రాల్లో నా పేరు వినపడుతున్నాను, ఉద్యమం అంటే మనకి సార్ పేరు, పాలిటీ సొసైటీ అంటే రఘురామ్ సార్ పేరు. అంటే మేము ఏ సబ్జెక్టు పడితే ఆ సబ్జెక్టులు, మాకు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు జోక్గా చెప్తున్నాను మీకు, ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను చెప్పినా సరే 1000 మంది జాయిన్ అవుతారు నా దగ్గర. కానీ అలాంటి పిచ్చి పనులు కానీ, మా బ్రాండ్ కోల్పోయే పనులు కానీ, మా విలువ కోల్పోయే పనులు కానీ ఏ రోజు చేయలేదు మేము. అందుకే 20 సంవత్సరాలు అయినా సరే ఈ రోజు కూడా అశోక్ నగర్ మెయిన్ రోడ్లో నుంచుని ఉంటే చాలు 100 మంది మా చుట్టూ వచ్చి మమ్మల్ని గైడెన్స్ అడుగుతూ ఉంటారు. సో ఆ బ్రాండ్, ఆ ఎక్స్పర్టైజ్నెస్, ఆ స్పెషలైజ్నెస్ తోటి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు క్వశ్చన్కి రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్ ఏముంది కదా అన్నప్పుడు చాలాసార్లు బిట్స్ ఈ మధ్య వచ్చి నేను చెప్పాను కదండి, ట్రెండ్ మారుతుందని, యూపీఎస్సీ ట్రెండ్ మారుతుంది. మీకు క్వశ్చన్ రైట్ ఏది అని తెలుసుకోవటం కన్నా ఇందులో రాంగ్ ఏది అని తెలుసుకుంటే ఎలిమినేషన్ టెక్నిక్ వస్తుందండి. ఇవాళ లాస్ట్ టైం మీరు తెలంగాణ గ్రూప్ 1 పేపర్ చేసుకోండి, ముఖ్యంగా ఎకానమీ సబ్జెక్టులు నేను చెప్తున్నాను. అందులో మీరు రైట్ ఆన్సర్స్ టచ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్లో మీరు ఒక 6-7 వరుసగా ఉంటాయి. ఆ 6-7 రైట్ ఏదని తెలుసుకోవడం కన్నా రాంగ్ ఏదని పట్టుకుంటే ఆ రాంగ్ని ఎలిమినేషన్ ఎలిమినేషన్ టెక్నిక్ అంట. అంటే మీరు ఇచ్చే క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కాదమ్మా, ఒక 10 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఈ 10 టైపులో 6 రైట్ ఆన్సర్స్ నుంచి ఆన్సర్ తెచ్చుకోవటం, 4 ఏంటి రైట్ ఆన్సర్స్ ఎత్తకూడదు, వాటికి రాంగ్ ఆన్సర్ ఎతకాలి. ఒక్కసారి రాంగ్ ఆన్సర్ ఎతికారనుకోండి మిగతా ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది, మీరు డైరెక్ట్గా రైట్ ఆన్సర్లోకి వచ్చేస్తారు. మీకు ఇది న్యూ ట్రెండ్ ఫర్ ఎగ్జామినేషన్ మనకి. సో ఇట్లా ఆ 10 టైప్స్ ఆఫ్ హౌ టు సాల్వ్ ద క్వశ్చన్స్ అనేటువంటిది బైలింగ్వల్ మోడ్లో మీకు సింగిల్ ప్లాట్ఫామ్ పైన ఒక డెడికేటెడ్ టీమ్గా మేము మీ ముందుకు రాబోతున్నాం. అట్లాగే ప్రైస్ వెరీ వెరీ అఫోర్డబుల్, చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీకు మా యూట్యూబ్ వీడియో లింక్ ఏదైతే ఉందో ఆ లింక్లో ఇస్తామని. సో ఫస్ట్ స్టూడెంట్ చేయాల్సినటువంటి పని, మీ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మా యాప్ ఉంది, మనకి ప్రత్యేకంగా యాప్ మనకి షైన్ అశోక టెస్ట్ సిరీస్ అనేటువంటి పేరుతో మా షైన్ ఇన్స్టిట్యూషను ప్లస్ అశోక్ సార్ నేతృత్వంలో ఈ టెస్ట్ సిరీస్ వరకు మేము ఎక్స్క్లూజివ్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. ఆ ప్లాట్ఫామ్లో మీకు ఎవ్రీ 10 days షెడ్యూల్ ఇచ్చేస్తూ ఉంటాం, ఏ టాపిక్స్ వస్తాయి మనకని. సో ఆ టాపిక్ని బట్టి మీకు క్వశ్చన్స్ బైలింగ్వల్ మోడ్ విత్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఉంటుంది మొత్తం. సో విద్యార్థులు అనవసరంగా అక్కడ ఇక్కడ జాయిన్ అయ్యి, నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయను కానీ, బట్ మాకు వచ్చిన ఎక్కువ ఫీడ్బ్యాక్, సార్ మేము స్టాండర్డ్స్ అందుకోలేకపోతున్నామో, లేదా మేము మోసపోయామో, లేదా మాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు అనేటువంటి ఒక కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 కంప్లైంట్స్కి మా ముగ్గురు ద్వారా సొల్యూషన్ దొరుకుతుంది మీకు. ఇక మా గురించి ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్లే స్టోర్కి వెళ్ళండి ఒకసారి, మనకి మా యాప్ షైన్ అశోక టెస్ట్ సిరీస్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో మీకు 100% క్వాలిటీ కంటెంట్ మనకి లభిస్తుంది. ఇక టైం డ్యూరేషన్ మనకి, అలాగే ఫీజు, మొదటిగా వచ్చినటువంటి వాళ్ళకి వచ్చే ఆఫర్స్, ఇవన్నీ కూడా మేము మీకు అందులోనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ గుడ్ లక్. దీంట్లో ఫైనల్గా మీరు ఇంతసేపు చెప్పారు కానీ మాకు ఫీజు చెప్పలేదనే ఒక డౌట్ చాలామందికి వస్తుంది. ఫీజు ఏంటంటే ఫస్ట్ 250 మందికి 1000 రూపాయలు అనేది నిర్ణయించడం జరిగింది. ఫస్ట్ 250 మందికి. ఫస్ట్ 250 మంది అంటే మేము ఉంటామో లేవన్న ఒక డౌట్ మీకు రావచ్చు. కాబట్టి మొదటి 2 రోజులు అంటే వాళ్ళ 3వ తారీఖు 3, 4, 5 3, 4, 5 ఈ 3 రోజుల పాటు మీకు 1000 రూపాయలతో అందజేస్తాం. నెక్స్ట్ 6th ఆన్వర్డ్స్ 5000 ఉంటుంది. 6వ తారీఖు నుంచి అప్ టు 10th వరకు, ఉగాది పండుగ వరకు, తెల్లారి వరకు 10th వరకు 5000 ఫీజు ఉంటుంది. కాబట్టి 3, 4, 5 రోజులలో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు 1000 రూపీస్ కడితే సరిపోతుంది. తర్వాత 6 to 10th కట్టే వాళ్ళు 5000 ఉంటుంది. ఆ తర్వాత ఎందుకంటే ఇది మేము చాలా అవర్స్ ఇక్కడ స్పెండ్ చేయాలి, క్వశ్చన్స్ తయారు చేయాలి. అంటే ఆషామాషి క్వశ్చన్లు కాదు కదా, ట్రెండ్కు అనుగుణంగా ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఇచ్చే విధంగా, బేసిక్స్ కవర్ అయ్యే విధంగా. ఎందుకంటే మీ ఫ్యాకల్టీస్ ఏదో అనామక వ్యక్తుల్లాగా పేపర్లు పెట్టేస్తే అయిపోతుంది, కానీ మీరు చాలా టైం స్పెండ్ చేయాలా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా, ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, బైలింగ్వల్ ఇవ్వాలా.
దీని కారణంగా మళ్ళీ ఆఫ్టర్ 10th తర్వాత అంటే మ్యాక్సిమం ఒకవేళ ఎకనామికల్లీ వీక్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడే జాయిన్ అయిపోండి. కాబట్టి 10th తర్వాత 10,000 ఫీజు ఉంటుంది, 10,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఆ 10,000 రూపాయల ఫీజు న్యాయం చేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది మీకు. ఇప్పుడు మామూలుగా ఆఫ్లైన్లో 25,000 రూపాయలు ఫీజు కడతారు. మీరు ఆఫ్లైన్లో 25,000 ఫీజు అయితే ఎంత కడతారో అంత కంటెంటు అట్లా క్వశ్చన్స్ మేము డిజైన్ చేస్తాం. అంటే మామూలుగా పెట్టడమే గ్రాండ్ టెస్ట్ పెట్టాం, యూనిట్ వైజ్గా చాప్టర్ వైజ్గా టెస్ట్ పెడతాం. ఆ చాప్టర్ వైజ్గా టెస్ట్ చేసినప్పుడు నువ్వు ఎక్కడెక్కడ వీక్ ఉన్నావనే సంగతి నీకు అర్థమైపోతుంది. కానీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పెడతాం. అంటే ఏప్రిల్ నెల మొత్తం కూడా మీకు టాపిక్ వైజ్ టెస్ట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మే 15 నుంచి గ్రాండ్ టెస్ట్ పెడతాం. ఏప్రిల్ మే 15 వరకు మీకు చాప్టర్ వైజ్ టెస్టులు పెట్టిన తర్వాత మే 15 నుంచి గ్రాండ్ టెస్టులు పెడతాం. గ్రాండ్ టెస్టులు కూడా 40-50 టెస్టులు ఏం పెట్టాం, ఎందుకంటే మేము పెట్టేది 10 గ్రాండ్ టెస్టులు పెడతాం. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ మాత్రము మొత్తం చాప్టర్ కవర్ అవుతుంది. ఒక్కో చాప్టర్లో 50 క్వశ్చన్ రావచ్చు, ఉదాహరణ 40 క్వశ్చన్ రావచ్చు, వాళ్ళు 20 క్వశ్చన్ చాప్టర్ని బట్టి. ఉదాహరణ శాతవాహనులు అనే చాప్టర్ ఉంది, ఎన్ని క్వశ్చన్లను తయారు చేసుకోవచ్చు. ఈక్ష్వాకులు ఉంది, ఎటు తిప్పినా 10 క్వశ్చన్ దాటదు. కాబట్టి చాప్టర్ వైజ్గా మీకు కంప్లీట్ మళ్ళీ సబ్జెక్టు కవర్ అవుతుంది, ఇన్డెప్త్ అనాలిసిస్ వస్తుంది, బేసిక్ వస్తుంది, అన్నీ వచ్చే విధంగా టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. మొదటిసారి నాకు తెలిసి 2 రాష్ట్రాలలో ఒక లెజెండరీ ఫ్యాకల్టీసు పాఠం కాకుండా టెస్ట్ సిరీస్లో రావడం అనేది మొదటిసారి. అంటే మార్కెట్లో మీకు ఎట్లా టెస్ట్ పెడుతున్నాం మనకు తెలుసు, మార్కెట్లో పెట్టే ప్రైజులోనే ఇస్తున్నాం, మళ్ళీ అంతకంటే తక్కువ ఇస్తున్నాం. ఎందుకంటే 8-10 వేలు మినిమం తీసుకుంటా ఉన్నారు. మేము 1000 రూపాయలతోనే మీకు మొదట ఆఫర్ ఇస్తూ ఉన్నాం, తర్వాత 5,000తో ఆఫర్ ఇస్తూ ఉన్నాం. దాన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడ కూడా బిడ్ బ్యాంకులు కూడా మీరు పుస్తకాలు కొన్న దానికంటే కూడా ఇంకా ప్రైస్ తక్కువనే ఉంటుంది. పుస్తకాలు కొనాలన్నా కూడా 1000 రూపాయలు సింపుల్గా ఒకటే బుక్ అవుతుంది. మేము ఒకటే వచ్చే బుక్లో క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాం, ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాం, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మళ్ళీ మీ పేపర్లు అనేవి యాప్లోనే ఉంటాయి, యాప్లోనే ప్రాక్టీస్ చేసుకోవాలి. చాప్టర్కు 40 క్వశ్చన్లు ఉంటాయి, ఒక 40 నిమిషాలు చెప్పి కూర్చొని మీరు రాసుకుంటారు. రాసుకున్న తర్వాత నెక్స్ట్ పీడిఎఫ్లో మీకు ఆన్సర్లు ఉంటాయి, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ 40-50 క్వశ్చన్లు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అప్పుడు మొత్తం టాపిక్ మొత్తం కవర్ అయిపోద్ది కదా. ఇక మళ్ళీ గందరగోళం లేకుండా క్వశ్చన్లు ఎలా అడుగుతున్నారు. ఎందుకంటే మన ఏపీ చూస్తే గ్రూప్ 1 ఫిలిమ్స్ కానీ ఇది గ్రూప్ 2 కానీ మొత్తంగా ఒక 30-40 క్వశ్చన్లు చూస్తే 4-5 క్వశ్చన్ కూడా రాని ఒక పరిస్థితి ఉంది. అలాగే తెలంగాణలో 2016లో బేసిక్స్ మీద ఎగ్జామ్ పెట్టాడు. మన గ్రూప్ 1 ఫిలిమ్స్ 2 ఫిలిమ్స్ కూడా బాగా టఫ్ ఉన్నాయి. 50% మార్క్స్, 75 మార్కులు వస్తే క్వాలిఫై అయిన సందర్భం, 73 వస్తే క్వాలిఫై అయిన సందర్భం. అంటే ఇట్లా పేపర్ వస్తుంది, అట్లా పేపర్ వస్తుంది. ఎలా పేపర్ వచ్చినా కూడా నువ్వు ఆన్సర్ చేసే విధంగా ఉండాలా. ఎందుకంటే ఉద్యమం అంటే అశోక్ సారు, పాలిటీ అంటే రఘురామ్ సారు, ఎకానమీ అంటే రాజ్ సారు. పైగా 600 మార్కులలో మీకు ఒక కరెంట్ అఫైర్స్లో కూడా కరెంటు పాలిటీ కవర్ అవుతుంది, కరెంట్ ఎకానమీ కవర్ అయిపోతుంది. కరెంట్ ఎకానమీ 2 సొసైటీ కవర్ అయిపోతాయి, 3 కవర్ అయిపోతాయి, 3 కవర్ అయిపోతుంది. దాంతోపాటుగా మీకు ఇటు కరెంటు పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంటు సోషియాలజీ కాన్సెప్ట్స్ మొత్తం కూడా వస్తాయి. ఇక మిగిలిన కరెంట్ అఫైర్స్ అన్ని కొన్ని ఉంటాయి. కాబట్టి ఎస్ఎన్టీ కానీ, సైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఇంగ్లీషు కానీ, జాగ్రఫీ ఇవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మిగతా సబ్జెక్టు మొత్తం మీ ముగ్గురం కవర్ చేస్తాం. కాబట్టి ఏమి టెన్షన్ పడకుండా ఈ 3-4 నెలలు కనుక ఇంకోటి ఏంటంటే మేము క్లాస్లో ఉంటాం కాబట్టి మీకు మంచి మోటివేషన్ దొరుకుతుంది, ఎలా చదవాలో దొరుకుతుంటుంది. ఒక బోరింగ్ అనే సబ్జెక్ట్ రాకుండా ఇంకొక 2 గంటలు, ఇంకో 3 గంటలు మనం కష్టపడాల ఒక తత్వాన్ని మీకు అందజేసే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక ముగ్గురం ఫ్యాకల్టీ ఒకే వేదిక పంచుకొని మీకు ఒక టెస్ట్ సిరీస్, అద్భుతమైన టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. కాబట్టి మొదటి 3 ఇవాళ, 3rd, 4th ఇవాళనే లాంచింగ్ అవుతూనే ఉంది. మీకు ఈ వీడియో పెట్టిన మరుక్షణం మీకు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ కింద లింక్ ఉంటే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. షైన్ అశోక టెస్ట్ సిరీస్, దాని కింద ప్రైసెస్ వివరాలు కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి దాని కింద మీకు ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాం. ఫోన్ నెంబర్లు ఊరికే ఫోన్ చేయకుండా, ఎందుకంటే మీ వీడియోలో చెప్తాం, ఊరికే ఫోన్ చేసి విసిగించే ఒక ప్రయత్నం చేయకుండా టెస్ట్లు అటు ఒకటే కాన్సెప్ట్ ఇక్కడ ఎగ్జామ్స్ పెడతాం, ఆన్సర్స్ ఇస్తాం విత్ ఎక్స్ప్లెనేషన్, బైలింగ్వల్ ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. క్వశ్చన్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో కొంత ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ వస్తుంటుంది. రాజ్ సార్ లాంటి వాళ్ళు బైలింగ్వల్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సార్ చెప్పేస్తారు. కానీ నాలాంటి వాళ్ళకి కొంత ఇంగ్లీష్ కొంత ఇబ్బంది అయ్యే ప్రమాదంగా ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా మీకు క్వశ్చన్ ఆన్సర్లు వస్తాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా బైలింగ్వల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బైలింగ్వల్లో వస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టాపిక్ వైజ్ టెస్ట్
తెలుగు, ఇంగ్లీషు, గ్రాండ్ టెస్టులు 10 టెస్టులు పెడుతున్నాం. క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా ఇస్తున్నాం. కాబట్టి ఒక లెజెండరీ ఫ్యాకల్టీతోని మార్కెట్లోకి వస్తున్నాం. అవకాశాన్ని ఉపయోగించుకోండి. యాన్నెన్నో జాయిన్ అయ్యి ఆగమయ్యే ప్రయత్నం చేయవద్దని. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏంటంటే కొన్ని సబ్జెక్టులు బాగా టాప్ అవుతున్నాయి, కొన్ని సబ్జెక్టులో వీక్ అనే నేపథ్యంలో కూడా కొంచెం మనం ఒక ఇన్డెప్త్ ఆఫ్ అనాలిసిస్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం చెప్తారా సార్? ఇది సార్ అంతా మీకు క్లియర్గా చెప్పారు. మినిమం 10,000 రూపాయల విలువ గల ఈ టెస్ట్ సిరీస్ మీకు స్టార్టింగ్లో 1,000 రూపాయలకు వస్తుంది. స్టార్టింగ్లో 1,000 రూపాయలకి. అది మొదటి 200 మందికే, మొదటి 200 250 మెంబర్స్ వరకే. తర్వాత ఆటోమేటిక్గా ప్రైస్ ఇంక్రీజ్ గురించి సార్ చెప్పారు. పాలిటీ సొసైటీలో కరెంట్ పాలిటీ అంశాలు, దాని మీద ఒక టెస్టు, అట్లనే సోషల్ ఇష్యూస్లో కరెంట్ సొసైటీ ఇష్యూస్ ఉంటాయి, వాటికి సంబంధించిన టెస్టులు, అట్లనే ఎకానమీలో కరెంట్ ఎకానమీ దానికి సంబంధించిన టెస్టులు, ఇట్లా అన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తొందరగా, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఫీజు పెరిగిన తర్వాత, ఎందుకంటే ఆ తాకిడికి, ఎందుకంటే ఆఫర్ 10,000 వాల్యూ ఉండేది 1,000 అంటే చాలా స్పీడ్గానే ఉంటుంది. దాదాపు మీరు ఫస్ట్లో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ఇక ఆ పెరిగిన తర్వాత మళ్ళీ మాకు విపరీతంగా మీరు ఫోన్ కాల్స్ చేసి అవి చేసి దయచేసి ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే ఇది కంప్లీట్ కాగానే మీరు ఆ యాప్ లింక్ మీద క్లిక్ చేసి మీరు తొందరగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇంకోటి ఏంటంటే ప్రైస్ పెరిగినాక మళ్ళీ ఆఫర్ ఇవ్వండి సార్, అది ఇవ్వండి సార్ అంటే మళ్ళీ ముగ్గురం కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాం. అప్పుడు చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఆఫర్ ఉన్నప్పుడే వాడుకోండి. మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గియాలంటే చాలా కష్టమవుతుంది. ఎక్కువ పెట్టినోడు మళ్ళీ ఫీల్ అవుతుంటాడు, అని నేను అనవసరంగా ఎక్కువ పెట్టాను వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆఫర్లు ఉన్నప్పుడు ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. అండ్ ఫైనల్గా ఈ రీసెంట్ బడ్జెట్, రీసెంట్ ఎకనామిక్ సర్వేస్ మనకి మారుతాయండి. సో ప్రస్తుతానికైతే రీసెంట్ బడ్జెట్, రీసెంట్ ఎకనామిక్ సర్వే మారినప్పుడు మీకు 100% రిస్క్ ఏం అవసరం లేదు. రీసెంట్ ఎకనామిక్ సర్వే అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇలా రీసెంట్ బడ్జెట్స్ మన కొత్తగా రేపు ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత బడ్జెట్స్, ఎకనామిక్ సర్వేస్ కొత్తవి వచ్చినప్పుడు వాటికి తగ్గట్టుగా కూడా క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తాయి. రైట్, ఎక్కువ మంది స్టూడెంట్స్ అడిగేది సార్ బడ్జెట్ వస్తే, కొత్త బడ్జెట్ వస్తే, కొత్త సర్వే వస్తే అని మనకి. సో కొత్త బడ్జెట్ వచ్చినా, కొత్త సర్వేలు వచ్చినా, అటు ఏపీ కానీ ఇటు ఇండియాది కానీ అసలు మీకు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. కరెంట్ ఎకానమీలో భాగంగా అవన్నీ ఆటోమేటిక్గా ప్రత్యేకంగా బడ్జెట్ పైన ఒక 150 క్వశ్చన్లు, ఎకనామిక్ సర్వే పైన ఒక 400 క్వశ్చన్స్ తయారు చేసి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.